హాయ్ హలో నేను డాక్టర్ రాజారాం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ హైదరాబాద్. ఈరోజు మనము ప్రధానమైన ప్రశ్న, గుండెలో రక్తనాళాల్లో వేసినటువంటి స్టెంటింగ్ అని అంటాం కదా, స్టెంట్ వేస్తే అది ఎంతకాలం పనిచేస్తున్నది, ఎంతకాలం పనిచేస్తుంది అని చెప్పేసి అనేది ప్రశ్న. గుండెలో స్టెంట్ వేయడం అనేది చాలా కాలం నుండి జరుగుతూ ఉన్నది. స్టెంట్స్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ మెటల్ ట్యూబ్ని మనము గుండె రక్తనాళాలలో పెట్టేసేసి దాన్ని పూర్తిగా మూసుకుపోకుండా దాన్ని వెడల్పుగా ఉంచడానికి పెట్టే ఒక ట్యూబ్ లాంటిది అది. దట్ ఈస్ ఎ ఫారెన్ బాడీ. కాబట్టి ఫారెన్ బాడీ ఏదున్నా కూడా మన బాడీ లోపల మన శరీరానికి సంబంధించినది ఏదైనా కూడా ఒకవేళ మన శరీరంలో ప్రవేశిస్తే దాని చుట్టూ మిగతా టిష్యూ అంతా చేరేసి దాన్ని ఐసోలేట్ చేస్తాయి. మన ప్రధానమైన బాడీ నుండి దాన్ని పూర్తిగా ఐసోలేట్ చేస్తాయి, దాన్ని కప్పేసేస్తాయి టోటల్గా. దానికి ఏ ఫంక్షన్ ఉన్నా కూడా దాని ఫంక్షన్ని చేయనీయకుండా దానికి మన శరీరానికి ఎలాంటి సంబంధం లేకుండా చూస్తూ ఉంటుంది. స్టెంట్ వేసిన తర్వాత కూడా స్టెంట్ లోపలి భాగం మొత్తము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఎండోథీలియం అని చెప్పేసి అని అంటాం. అంటే రక్తనాళాల లోపల మెయిన్గా ఈ ట్యూబ్ ఇలా ఉంటే దానికి 3 పొరలు ఉంటుంటాయి. మన నార్మల్ రక్తనాళాల లోపల 3 పొరలు ఏంటి అంటే లోపల ఉండేదాన్ని ఎండోథీలియం అని అంటారు. అంటే ఇంటిమల్ లేయర్, ట్యూనికా ఇంటిమా. నెక్స్ట్ మధ్యలో ఉండేది ట్యూనికా మీడియా అని చెప్పేసి అంటాం. పైన ఉండే లేయర్ ట్యూనికా అడ్వాంటిషా. ఇలా 3 లేయర్స్ ఉంటుంటాయి. మనం ఏం చేసాము, ఒక స్టెంట్ తీసుకువెళ్ళేసి ఈ లోపల పెట్టాము. అంటే ట్యూనికా ఇంటిమా పైన, అంటే ఎండోథీలియం పైన పెట్టాము. అప్పుడు ఎండోథీలియం అంటే ఏంటి అంటే ఈ చెయ్యి ఉంది, చెయ్యి పైన చర్మం ఉంటుంది కదా, ఈ లేయర్, ఇది మనకు ప్రొటెక్షన్. మరి రక్తనాళాల లోపల కూడా దానికి ప్రొటెక్షన్ ఉండాలి కదా, ఏది పడుతుంది పోవడానికి లేదు కదా. దాని లోపల ఒక కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్ దాన్నే మనం ఎండోథీలియం అని అంటాం. ఎప్పుడైతే మీరు స్టెంట్ అమర్చారో దీని లోపల, దానిపైన ఈ ఎండోథీలియం అనేది పెరుగుతూ ఉంటుంటుంది. దానిపైన పెరిగి బ్లడ్ ఫ్లో అనేది స్మూత్గా వెళ్ళడానికి సహాయం చేస్తూ ఉంటుంటుంది. మీ బ్లడ్ ఫ్లో అన్ఇంటరప్టెడ్గా ఫ్లో అవుతున్నది అని అంటే ఈ యాక్టివ్గా ఉండే ఎండోథీలియమే మీకు ప్రధానమైన కారణం. ఎండోథీలియం వెనకాల జరిగే ప్రక్రియ మళ్ళీ న్యూ అథెరోస్క్లెరోసిస్ అని అంటాం మనం దాన్ని. అంటే మళ్ళీ కొలెస్ట్రాల్ అక్కడ పేరుకుపోయి దానికి సంబంధించిన మిగతా పదార్థాలను పేరుకుపోతే మళ్ళీ మూసుకుపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంటుంది స్టెంట్ లోపల. ఒక్కొక్కసారి ఇన్స్టెంట్ రీస్టెనోసిస్ బై హైపర్ట్రోఫీ, అంటే ఈ ట్యూనికా మీడియా అని చెప్పేసి అన్నట్టుగా దాంట్లో ఉండే స్మూత్ మజిల్ సెల్స్ ఉంటాయి, చాలా మల్టిప్లై అయిపోతూ ఉంటుంటాయి. మల్టిప్లై అయిపోయి ఈ దీని చుట్టూ పేరుకుపోతూ ఉంటుంటుంది. సో అలాంటివి కూడా జరుగుతూ ఉంటుంటాయి. సో రకరకాల ప్రాసెస్ ద్వారా దాన్ని ఐసోలేట్ చేయబడుతుంది. సో ఏ స్టెంట్ అయినా కూడా ఇనిషియల్గా ఒక వన్ ఇయర్ వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెస్ దెన్ 1% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే ఇది మూసుకుపోతూ ఉంటుంటుంది. అంటే ప్రాపర్గా డిప్లాయిడ్ చేసిన స్టెంట్ లోపల. మన టెక్నికల్ డిఫికల్టీస్లలో ఉన్నప్పుడు నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఒక స్టెంట్ని ప్రాపర్గా డిప్లాయ్ చేస్తే, అంటే ప్రాపర్గా మనము కరెక్ట్గా ఈ వాల్స్కి అతుక్కునేటట్టుగా మనం పెట్టగలిగితే దాని లైఫ్ విదిన్ 1 ఇయర్ లోపల లెస్ దెన్ 1% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే మూసుకుపోతూ ఉంటుంటుంది. బట్ ఆఫ్టర్ 1 to 5 ఇయర్స్ తర్వాత దానికి ఎవ్రీ ఇయర్ 2%, అంటే మీకు ఒక 10 సంవత్సరాలు ఉందని అనుకోండి, స్టెంట్లు ఒక 100 మందికి వేసాం స్టెంట్లు. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత చెక్ చేసేస్తే ఎవ్రీ ఇయర్ 2% చొప్పున రీస్టెనోసిస్. దట్ మీన్స్ మీకు 10% ఆఫ్ ద 10 ఇయర్స్ లోపల 20% ఆఫ్ ద టైమ్స్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ రీస్టెనోసిస్. అంటే మీ రిస్క్ ఎంత ఉంటుంది అని అంటే, మీరు లాంగెవిటీ పెరుగుతున్న కొద్దీ అది లోపల మూసుకుపోవడానికి అవకాశం అనేది పెరుగుతూ ఉంటుంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే అది మన స్టెంట్ లాంగెవిటీ. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 10 to 15 ఇయర్స్ 20 ఇయర్స్ కూడా అది అట్లాగే ఉండిపోతుంది, మన బాడీ లోపలనే ఉండిపోతుంది. బట్ దాంట్లో రీస్టెనోసిస్ రిస్క్ అనేది వస్తూ ఉంటుంటుంది. ఆ రీస్టెనోసిస్ రిస్క్ని తగ్గించడం కోసం అని చెప్పేసి అని, లేదా అది ఒకవేళ వస్తే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి అని మీరు స్టెంట్ వేసిన తర్వాత
అశ్రద్ధ చేయకూడదు. అంటే అయిపోయింది, నాకు డాక్టర్ గారు స్టెంట్ ఏసేశారు. నౌ ఐయామ్ హెల్తీ, బాగున్నాను. సో, మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. ఫాలో అప్ కూడా ఏం అవసరం లేదు అని చెప్పేసి అన్నట్టు అనుకుంటా ఉంటారు. అలా జరగకూడదండి. ఖచ్చితంగా మీరు స్టెంట్ వేసిన తర్వాత మీ డాక్టర్ గారు చెప్తారు. ఎన్ని రోజులకు ఒకసారి రావాల్సొస్తది అన్న విషయం. మోస్ట్‌లీ ఎవ్రీ 6 మంత్స్‌కోసారి తప్పనిసరిగా మీరు ఎసిమ్ప్టమాటిక్ ఉన్నా మంచిదే. అంటే మీ లక్షణాలనేటియి లేకున్నా మంచిదే. గుండెకు సంబంధించిన లక్షణాలు ఏమి లేకున్నా మంచిదే. మీరు వారిని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు మీకు ఈసీజీ, 2D ఈకో అట్లాంటి టెస్టులు చేసేసి మీకు మళ్ళీ రీస్టోనోసిస్ ఏమన్నా వస్తుందా? రావడం లేదా? బాగానే ఉన్నారా? మీ హృదయం ఎలా పనిచేస్తున్నది? అని చెప్పేసి అన్నీ నిర్ధారించేసేసి వారు మీకు సరైన విధంగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా కూడా స్టెంట్ వేసిన తర్వాత మందుల విషయంలో గానీ, లేదా ఫాలో అప్ విషయంలో గానీ అశ్రద్ధ చేయకూడదు. థ్యాంక్ యూ.